अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद में ट्रिपल एस कायदीन की कांग्रेस पार्टी में दोबारा शमूलियत पर कायदीन और कारकुनों ने किया एहतजाज। हाई कमान से मामले पर नज़रसानी करने और 6 साल के लिए लगाई गई मुअत्तली को जारी रखने का किया मुतालबा। 10वीं जमात के इम्तिहान में शानदार तालीमी मुजाहरा पेश करने वाले तलबा को नौनिहाल उर्दू स्कूल में पेश की गई तहनीत। इंतखाबात के इनेकाद में प्रेसिडिंग और असिस्टेंट प्रेसिडिंग ऑफिसर्स का रोल बहुत अहम होता है। तरबियती प्रोग्राम से आदिलाबाद पार्लिमानी हल्के के रिटर्निंग ऑफिसर व जिला कलेक्टर राजेश सिंह शाह का बयान। और अब खबरें तफसील से। आदिलाबाद में ट्रिपल एस के नाम से जाने जाने वाले कायदीन और कांग्रेस पार्टी से मुअत्तल किए गए मुनरिफ अफराद की कांग्रेस पार्टी में दोबारा शमूलियत पर आदिलाबाद में बरहमी फैल गई। कांग्रेस पार्टी कायद कद्दी श्रीनिवास रेड्डी के हामी तशवीश की राह पर गमजान है और मुतालबा कर रहे हैं कि जिन कायदीन को गुज़िश्ता असम्बली इंतखाबात में पार्टी के ख़िलाफ़ काम करने पर पार्टी से मुअत्तल कर दिया गया था, इन्हें कांग्रेस पार्टी में वापस ना लिया जाए, इन्हें फौरी तौर पर निकाल दिया जाए। इन्होंने शहर मुस्तखर में आरएस गार्डन के करीब टेंट लगाकर एहतजाज करते हुए डीसीसी साबिक़ सदर साजिद खान, टीपीसीसी जनरल सेक्रेटरी गनरत सुजाता और साबिक़ मार्केट कमेटी चेयरमैन अल्लूरी संजय रेड्डी के ख़िलाफ़ नारे लगाए। इन्होंने कहा कि गुज़िश्ता असम्बली इंतखाबात के दौरान कद्दी श्रीनिवास रेड्डी की उम्मीदवारी की मुखालिफत करने वाले और संजय रेड्डी को बागी के तौर पर मैदान में उतारकर कांग्रेस की शिकस्त का सबब बनने वालों ने बीजेपी और बीआरएस के साथ मिलकर कांग्रेस पार्टी को धोखा दिया। इन्होंने कांग्रेस पार्टी हाईकमान से इस मामले पर नज़रसानी करने और इन्हें फौरी तौर पर पार्टी से निकालने और 6 साल के लिए लगाई गई मुअत्तली को मामूल के मुताबिक जारी रखने का मुतालबा किया। इन्होंने ख़बरदार किया कि अगर ज़रूरत पड़ी तो वो इज्तिमाई तौर पर पार्टी से इस्तीफ़ा देंगे। आदिलाबाद असम्बली इंचार्ज कद्दी श्रीनिवास रेड्डी के चाहने वाले कायदीन और कारकुनों ने पूरे इलाके से बड़ी तादाद में इस एहतजाज में हिस्सा लिया। चोरों को हटाओ, चोरों को हटाओ, चोरों को నిన్న మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గనరత్ సుజాత గారు గాని సంజీవ్ రెడ్డి గారు గాని మరి అదే విధంగా సాజిద్ ఖాన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి ఓటమే మా ప్రధాన లక్ష్యమని ముందుకు సాగి రెబల్ అభ్యర్థిగా కేటీఆర్ తో ప్యాకేజ్ మాట్లాడుకొని ఇక్కడ జోగు రామన్నతో మాట్లాడుకొని ఇలా సంజీవ్ రెడ్డి గారిని రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి మీరు ముగ్గురు కష్టపడ్డా మీకు వచ్చిన ఓట్లు 1900 అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి। కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేయడానికి మీరు ఆనాడు ప్రయత్నించిండ్రు। కాంగ్రెస్ అభ్యర్థి మీద దుష్ప్రచారం మీరు చేసిండ్రు। ఇవాళ కంది శ్రీనివాస్ రెడ్డి గారు గత 5 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు సాధించినటువంటి ఓట్లు కార్యకర్తలందరి సహకారంతో 48,000 ఓట్లని ఇలా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సాధించిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి వారికి నేను వలుకుతా ఉన్నాను। సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ ఖాన్ గారు ఆనాడు మీరు ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి, నేడు కూడా పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మీరేం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియోలు చూసుకోండి। మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు,
ఆనాడు మీరు మాట్లాడిన మాటలు తడి గుడ్డతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల గొంతులకు వస్తున్నారని చెప్పావు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్వనాశనమైందని చెప్పిండ్రు. ఇవాళ మీకు నాయకత్వంలో మీరు ఇవాళ వస్తున్నారంటే మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మా కార్యకర్తలందరూ, నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కంది శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పిండ్రు, సార్ మిమ్మల్ని వస్తే పనిచేయం, మేము ఇలా పార్లమెంట్ అభ్యర్థి ప్రచారాన్ని కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తున్నాం, మేము ప్రచారంలో కూడా పాల్గొనమని చెప్పి ఇవాళ నియోజకవర్గంలోని కార్యకర్తలు వందలాది మంది వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా వారి మీద 6 ఏళ్ల బహిష్కరణ ఏదైతుందో దాన్ని యథావిధిగా కొనసాగేంత వరకు దశల వారీగా పోరాటం చేస్తాం. అవసరమైతే రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. रियासत तेलंगाना में 10वीं जमात के सालाना इम्तहानात के नताइज का ऐलान कर दिया गया है। अदलाबाद शहर मुस्तगर के नौनिहाल उर्दू हाई स्कूल के तलबा व तलबात ने 10वीं जमात के इम्तहानात में शानदार नताइज हासिल किए। गुज़िश्ता कई सालों की तरह इस साल भी नौनिहाल उर्दू हाई स्कूल के नताइज 100% रहे, जिसमें काबिल ज़िक्र जुनेरा माहीन बिनत शेख नईम ने 9.3 GPA हासिल करते हुए नुमाया कामयाबी हासिल की, जबकि ज़ेबा फिरदौस बिनत मोहम्मद शकील ने 8.8 GPA हासिल करते हुए बेहतरीन मुजाहरा किया। इसके अलावा सादिया सईदी अमरी, रुक़या तबस्सुम, अर्शिया सिद्दीक़ी, नौरेन फ़ातिमा के अलावा स्कूल के तलबा व तलबात की अक्सरियत ने 10वीं जमात के इम्तिहान में शानदार मुजाहरा करते हुए स्कूल, असातिज़ा, वालिदीन और ज़िला आदिलाबाद का नाम रोशन किया। स्कूल करस्पॉन्डेंस अतीकुर रहमान ने ज़िला टॉपर्स के तौर पर जुनेरा माहिरीन के अलावा ज़ेबा फिरदौस, सईदिया सईद अमरी, रुक़या तबस्सुम, अर्शिया सिद्दीक़ी, नूरैन फ़ातिमा को तहनीत पेश करते हुए हिम्मत अफजाई की और सरपरस्तों को मुबारकबाद पेश की और तलबा को मशवरा दिया कि वो मज़ीद मेहनत करें और मुस्तक़बिल में आला मुकाम हासिल करते हुए अपने मुस्तक़बिल को रोशन बनाए। 9.7 बच्चों का रिजल्ट में अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी आला और म्यारी रिजल्ट रहा। जिले सतह पर पहला मुकाम जिनेरा माहीन का जो 9.3 रैंक लाए। उसके बाद ज़ेबा फिरदौस जिनका GPA 8.8 है, थर्ड पोजीशन पे है। सादिया अमरी, सैयदा सादिया अमरी जो 8.7 GPA है। रुक़या तबस्सुम जिनका GPA 8.5 है। अरीशा सिद्दीक़ा जिनका GPA 8.3 है और नूरैन फ़ातिमा जिनका GPA 8.2 है। ये और भी बहुत से बच्चे अच्छे अल्हम्दुलिल्लाह 100% यानी जितने हमारे पास मदरसे आज़ा में क्लास में जितने बच्चे थे पूरे के पूरे बच्चे अल्हम्दुलिल्लाह पास हुए। कोई बच्चा ऐसा नहीं है जो फेल हुआ। सो अल्हम्दुलिल्लाह हमको ये बहुत खुशी और हमारे पेरेंट्स को भी बहुत खुशी हुई ये रिजल्ट को देख के। हम इतना ही ख्वाहिश करते हैं कि आप लोग भी अपने बच्चों को उर्दू मीडियम और म्यारी तालीम देने। आदिलाबाद रिटर्निंग ऑफिसर व ज़िला कलेक्टर राजर्षि शाह ने कहा कि इंतखाबात के इनेकाद में प्रेसाइडिंग ऑफिसर और असिस्टेंट प्रेसाइडिंग ऑफिसर का रोल बहुत अहम होता है। चारशंबे के रोज़ पार्लिमानी हल्के के PO, APO और OPO के लिए मुकामी गवर्नमेंट डिग्री कॉलेज साइंस शांति नगर में तरबियती प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर इन्होंने कहा कि इलेक्शन कमीशन ऑफ इंडिया के रहनुमायाना खतूत के मुताबिक इंतखाबात अमल पोलिंग के दिन और पोलिंग से एक दिन पहले किया जाना चाहिए। इन्होंने कहा कि पोलिंग के दिन सुबह 5:30 बजे फ़र्ज़ी पोलिंग शुरू की जाए और एजेंट ना आने की सूरत में 15 मिनट इंतज़ार करें और 5:45 पर पोलिंग शुरू किए और बग़ैर किसी गलती के इलेक्शन मैनेजमेंट को मुकम्मल करना चाहिए। इस प्रोग्राम में RDO विनोद कुमार, इलेक्शन अमला व दीगर ने हिस्सा लिया। చేయట్లేదు అక్కడ దయచేసి మీరు ఓట్ చేయాలి అంటే ఆదిలాబాద్ అసెంబ్లీ పోలింగ్ సక్సెస్ఫుల్గా జరగాలి. పోలింగ్లో ఏమైనా చిన్న ప్రొసీజరల్ ల్యాబ్స్ లేకుండా జరగాలి అంటే మీ చేతిలో ఉంది. సో అందుకే ఈ ట్రైనింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఈరోజు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్లోనే ఈవీఎం మషీన్స్ ఉన్నాయి. దయచేసి ఒక్కొక్క మషీన్కి 5 మీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయండి. ప్రతి ఒక్కరు
ఒకటి మాక్ పోల్ వేయాలి. సో 16 మాక్ పోల్ ప్రతి ఒక్క పర్సన్ కూడా వేయాలి. దీంతో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఇవ్వడం జరిగింది. మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫామ్ 17C అకౌంట్ ఆఫ్ బోర్డ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, రిజిస్టర్ ఆఫ్ వోటర్స్, ఎన్వలప్ కోడ్, విజిట్ షీట్ అండ్ 40-day డిక్లరేషన్. సో ఇవి మనకి స్క్రూటినీ కోసం అవసరం పడతాయి. సో ఇది మీరు నేర్పాలి అంటే మా పని స్క్రూటినీ కాదు, చాలా ఈజీ అయిపోతుంది. సో దయచేసి కరెక్ట్గా విని ఈరోజు మన హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయాలి, రైటింగ్ కూడా చేయాలి. దీంతో పాటు లాస్ట్ ఒక చిన్న ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి. సో ఎగ్జామినేషన్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దయచేసి అన్ని ప్రోటోకాల్స్, అన్ని డౌట్స్ క్లారిటీగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ పోలింగ్ స్టేషన్ 100% సక్సెస్ఫుల్గా చేయాలి. అక్కడ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ కానీ, పంచాయత్ సెక్రటరీతో కోఆర్డినేషన్ కానీ, మీతో పాటు ఓపీఓస్తో కోఆర్డినేషన్ కానీ, బిఎల్ఓస్తో కోఆర్డినేషన్ కానీ అందరితో మనం చేయాల్సిందిగా చేయాలి. शहर की क्रांतिकारी हमारी लेबर कंट्रैक्ट कोऑपरेटिव सोसाइटी के ज़ेर एहतमाम 138वीं मे डे आलमी योम मज़दूर को शानदार तरीके से मनाया गया। अंजुमन के ज़िले एजाज़ी सदर शेख सज्जाद हुसैन ने परचम कुशाई अंजाम दी। इन्होंने कहा कि ज़िले कारकुनों और कुलियों को दरपेश मसाइल के ताल्लुक़ से अहदेदारों और सियासी कायदून को कई बार दरख्वास्तें दी गई, लेकिन अभी तक कोई जवाब नहीं मिला। इसलिए इन्होंने तहरीकों के ज़रिए हुकूक़ के हुसूल की दावत दी। इन्होंने उम्मीद जाहिर की कि तभी तमाम मसाइल हल होंगे। आज जिले से शेख सज्जाद हुसैन क्रांतिकारी हमारी कोऑपरेटिव कॉन्ट्रैक्ट सोसाइटी के तरफ से और हमारे आदिलाबाद जिला क्रांतिकारी सोसाइटी अध्यक्ष शाकिर जी, हमारे क्रांतिकारी सोसाइटी के आड़े विष्णु जनरल सेक्रेटरी अफरोज हुसैन एंड सेक्रेटरी रसूल भाई के हीरो की तरफ से बाबा है कंप्यूटर कायदा कानून में आज के दिन आज तो दिवस हम त्योहार मना रहे हैं। आज आदिलाबाद जिला हमारे जितने भी जिले के जो अफसर है हमारा ऑर्गेनाइजेशन पेपर, लेकिन उधर से कोई रिप्लाई नहीं मिला। और ऑल पार्टीज सबकी ऑर्गेनाइजेशन पेपर दिए हैं और हमारे जिला हमारे राजा ऑर्गेनाइजेशन पेपर हमारे टीचर का मैडम उनको भी ऑर्गेनाइजेशन पहुंचा, वहां से भी हमको कोई जवाब नहीं आया। हमको न्याय विनती है हमारे 500 जो लेबर भाई है राष्ट्र से राष्ट्र काम कर रहे हैं। बाबा साहब अंबेडकर साहब के कायदा कानून के अलग कानून में लिखे तो है कोई आदमी कहीं भी काम करता था, ठीक है, लेकिन लोकल के आदमी काम करने के बाद बचा तो हम खुद बोले, लेकिन ऐसा नहीं दिया जिले के अंदर। प्रभाकर राव, जिन्होंने आदिलाबाद ज़िला सेशन जज के दौर पर अपने ओहदे का जायज़ा हासिल किया। बार एसोसिएशन के ज़ेर एहतमाम एक इस्तकबालिया तकरीब का इनेकाद अमल में लाया गया। एसोसिएशन के ज़िला सदर नागेश की क़यादत में कई वकला और एसोसिएशन के मेम्बरान ने फूलों का गुलदस्ता देकर इनका इस्तकबाल किया और नए जज के तौर पर ज़िम्मेदारियाँ संभालने पर इन्हें मुबारकबाद पेश की और नए ख्वाहिशात का इज़हार किया। इस मौके पर बात करते हुए ज़िला सेशन जज प्रभाकर राव ने कहा कि वह वकील के तौर पर काम करके इस सतह पर पहुँचे हैं। इन्होंने पेशा वाराना तौर पर पेश आने वाली मुश्किलात मुकद्दमात को हल करने में अपनी कामयाबियों और ड्यूटियों की अंजामदही में आने वाली नाकामियों जैसे कई मौज़ूआत पर अपने तजुर्बा शेयर किए। ప్రజలు మాత్రం న్యాయవాదులు మాత్రం చాలా ఇన్నోసెంట్ సార్, కానీ 100% మీరు మళ్ళా స్థానజన్యమైన చేసినప్పుడు అంతకుముందు చేసిన మాట ఇక్కడ మాకంటూ ఏమి చిన్న చిన్న సమస్యలు బైఫర్కేషన్ ఆఫ్ జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్ సార్, కొంచెం ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఓపీలు
ఇక్కడ ఫైట్ చేయడం సుమారు ఒక 6-7 కోట్ల కారణంగా తర్వాత కోర్టు ఎగ్జిబిషన్ పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి ట్రైబల్ హ్యాబిటేషన్ అలా అంటున్నారు. మీరు కూడా అదే ట్రైబల్ హ్యాబిటేషన్ ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయన్నది నేను దాదాపు 8 సంవత్సరాలు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశాను. ఒక అడ్వకేట్ బెయిల్ అప్లికేషన్ వేసినా, ఒక అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసినా ఎంత లేబర్ పెయిన్స్ పడతాడు, అవుట్ ఆఫ్ ఆర్డర్ నెంబర్ అయ్యేంత వరకు పీడిఎం గారు నిలబడి సూపర్నెంట్ బయటకు వచ్చేదాకా రిటర్న్ అయిందా నెంబర్ అయిందా అంత వరకు ఆ నొప్పులు ఎలా ఉంటాయనేది ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ గా నాకు బాగా తెలుసు. అదేవిధంగా ఒక బెయిల్ అప్లికేషన్ చేస్తే అది చెకెట్ కూడా అయిన తర్వాత ఇన్వర్ట్ క్లాక్ దగ్గర నుంచి మరి నోట్ పుట్టప్ అయ్యడానికి జరిగిన తతంగాలన్నీ మనకు తెలిసి ఎలా అవుతాయి, అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎలా అవుతాయి, ఈ బెయిల్ అప్లికేషన్ నోట్ ఎలా అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి నోటీస్ టు పీపీ మళ్ళీ తర్వాత CPI दफ्तर में मे डे की तकरीबात का इनेकाद शानदार तरीके से किया गया। पार्टी के ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी ने परचम कुशाई अंजाम दी और कारकुनों के साथ मिलकर सलामी दी। इन्होंने कहा कि सुर्ख परचम का जन्म इन मेहनत कशों के खून से हुआ जिन्होंने 1886 में मज़दूरों के इस्तेहसाल के ख़िलाफ़ 8 घंटे काम के दिन अपना खून बहाया। इन्होंने कहा कि ये दुनिया के मेहनत कश तबके की जद्दोजहद का कैंपस बन गया है। हिंदुस्तान में आज के हुक्मरान मेहनत कश तबके को 1886 से पहले के ज़माने में वापस ले जाने की कोशिश कर रहे हैं। 12 घंटे काम के दिन को कानूनी हैसियत दे दी गई है। यूनियन बनाने के हुकूक से हड़ताल का हक़ छीन लिया गया। मज़दूरों को दोबारा उजरती ग़ुलामों में तब्दील करने के लिए लेबर क़वानीन में तब्दीली की गई और लेबर कोड मुतारिफ़ कराए गए। इन्होंने मेहनत कश तबके पर जोर दिया कि वो इन लेबर ज़ाब्तों की मनसूखी के लिए मे डे के शोहदा के जज्बे के तहत जद्दोजहद के लिए तैयार रहें। కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రజల ఐక్యత ఎర్ర జెండాల ఐక్యత పక్షాల ఐక్యత ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు విప్లవం ప్రపంచ కార్మికులారా ఏకం కావాలి. మేడే 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 ప్రపంచ కార్మికులారా. ఆదిలాబాద్ జిల్లా సిపిఐ కార్యాలయంలో 138వ మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఐ జెండావిష్కరణ జరిగింది. నేడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు ఆ రోజు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి పోరాటాలు చేస్తే అమెరికా సామ్రాజ్యవాద ప్రభుత్వం కుట్రలు అన్ని కార్మికుల్నే వేలాది మందిని కాల్చి చంపడం జరిగింది. తుపాకులతోటి తూటాలతోటి చంపితే ఆ రక్తం మడుగులో ఒక నాలలాగా ఒక వాగులాగా ఒక చిన్న సముద్రంలాగా పారుతూ ఉంటే ఆ సముద్రంలో ఆ రక్త సముద్రంలో రక్తపు నాళల్లో కార్మికులంతా కొట్టుకోపోతూ అలాంటి పరిస్థితిలో ఆనాడు ఒక కార్మికుడు కొద్దిగా కొరివారంతో కొద్దిగా పానంతో చొక్కా తీసి రక్తంలో ముంచి ఎత్తేసిన జెండానే ఇవాళ ఎర్ర జెండా ఇవాళ ప్రపంచానికి వెలుగునిచ్చింది. ప్రపంచ కార్మికుల ఐక్యత ఉన్నదంటే 135 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అనేక కమ్యూనిస్టు దేశాలు కార్మిక రాజ్యాలు వస్తున్నాయంటే ఆనాడు చికాగో నగరంలో అమెరికా సామ్రాజ్యవాద దేశంలో పుట్టిన ఎర్ర జెండా ప్రపంచమంతటా వ్యాపించి నేడు ఇలా కార్మికులు ప్రపంచమంతటా ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా కార్ఖానలో అయినా ఏ కార్మికులైనా ఎర్ర జెండాలలో ఇలా మేడే పండుగ అది వాళ్ళు చనిపోయింది కానీ ఒక పండుగలాగా ప్రపంచమంతా చేస్తా ఉన్నారు. कांग्रेस पार्टी कायद कंदी श्रीनिवास रेड्डी की हामी ने पार्टी से 6 साल के लिए मुअत्तल किए गए खादीन साजिद खान, सुजाता और संजीव रेड्डी की दोबारा शमूलियत के खिलाफ एहतजाज किया। हल्के के कोने कोने से बड़ी तादाद में लोगों ने एहतजाज में हिस्सा लिया और तीनों की तस्वीर वाला पुतला जलाया और इनके खिलाफ नारे लगाए। इन्होंने सवाल किया कि असम्बली इंतखाबात में मुंह मोड़ने वाले गद्दारों को कैसे पार्टी में शामिल किया जाएगा। इन्होंने पार्टी क़यादत से अपील की कि वो इस पर नज़रसानी करे और तीनों रहनुमाओं के खिलाफ उठाए गए मुअत्तली को जारी रखे और पार्टी से गद्दारी करने वालों को किसी भी सूरत में वापस न ले। ఇప్పుడు
ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమే ప్రధాన లక్ష్యం అని చెప్పి ముందుకు సాగి ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కై ఇవాళ అటువంటి నాయకులు ఈ రోజు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎక్కడికక్కడ ఇంకా ఇది మొదటిది ఇంకా ఆరంభం మాత్రమే. దశల వారీగా వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల సస్పెన్షన్లు, వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల బహిష్కరణలు యథావిధిగా కొనసాగించే వరకు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం గట్టిగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఇవాళ నల్గొండ జిల్లాలో ఈ విధంగానే ఎవరిని సంప్రదించకుండా మిర్యాడ కూడా మున్సిపల్ని చేర్చుకుంటే తిరిగి యథావిధిగా సస్పెన్షన్ విధించినటువంటిది సంఘటనలు కూడా ఇవాళ పిసిసిలో ఉన్నాయి. కాబట్టి ఆ సంఘటనలు కూడా మేము పిసిసి దృష్టికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఆదిలాబాద్ కి చెందిన సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసినటువంటి వారు ఆ రోజు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసి రేవంత్ రెడ్డి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. మా అటువంటి సీనియర్ కార్యకర్తలం ఇలాంటి వారు చేయబట్టే మేము నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఊడగట్టడానికి ప్రయత్నం చేసిండ్రు, గతంలో కూడా చేసిండ్రు. వీళ్లకు పార్టీ టికెట్ అధిష్టానం ఇస్తే మేమంతా పనిచేయాలన్నట. వేరేళ్లకు పార్టీ టికెట్ సర్వే చేసిన తర్వాత కూడా పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. మా అటువంటి వాళ్ళు నష్టపోతున్నాం. అధిష్టానం ఖచ్చితంగా గుర్తించాలి. వీళ్ళ సస్పెన్షన్ ఎత్తి పరిస్థితుల్లో ఎత్తివేయద్దు. आदिलाबाद ज़िले में योम मजदूर के ज़िमन में मेड तकरीबात का इनेकाद किया गया। कई दफातर में सुर्ख झंडे लहराए गए। इन्होंने मजदूरों की कुर्बानियों को याद किया जो अपने हुकूक और 8 घंटे काम के लिए लड़ते हुए शहीद हो गए। इन्होंने जोर दिया कि वो अपनी लड़ाई के जज्बे को दोबारा ज़िंदा करें और अपने हुकूक के लिए मिलकर काम करें। ज़िला मुस्तखर में CPM के दफ्तर में मई डे तकरीबात का शानदार मुनक़िद किया गया। पार्टी के ज़िला सेक्रेटरी दर्शनाला मल्लेश ने सुर्ख परचम लहराया और कारकुनों को सलामी दी और मजदूरों के हुकूक के लिए शहीद होने वालों की कुर्बानियों को याद किया। ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 138వ దినోత్సవం సందర్భంగా దేశ కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ CPM తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నాడు 8 గంటల పనిదినం కోసం 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశంలోని షికాగో నగరంలో చేసినటువంటి పోరాట ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం అమలవుతా ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో 8 గంటల పనిదినాన్ని కాస్త 12 గంటల పనిదినానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. అట్లనే కార్మికులు స్వాతంత్రం కన్నా ముందు, స్వతంత్రం తర్వాత
అనేక పోరాటాలు చేసి కార్మిక హక్కుల్ని సాధించుకుంటే ఆ హక్కులన్నింటినీ మొత్తంగా కాలరాసి యజమానులకు అనుగుణంగా కార్మిక చట్టాలని రద్దు చేసి యజమానులకు అనుగుణమైనటువంటి చట్టాలని రూపొందించింది. సమ్మె చేసే హక్కును, పోరాటం చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, పిఎఫ్, బోనస్ లాంటి హక్కుల్ని పూర్తిగా కాలరాసి యజమానులకు అనుకున్నటువంటి చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. ఇది దుర్మార్గం. ఇది మేడే స్ఫూర్తికి విరుద్ధం. ఈరోజు మేడేను కూడా కించపరిచేటట్టు లేదా మేడేను చిన్నగా చేసి చూపేటట్టు ఈ రోజున బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు మేడేను కాకుండా ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ మేడేను తక్కువ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వర్గ పోరాటాలకు సంబంధించినటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని ప్రపంచ కార్మికులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పోరాటం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగినటువంటి బుద్ధి తెచ్చుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ హక్కుల కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కార్మిక వర్గం బీజేపీని ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తాం. सिविल सोसाइटी मेंबर वेंडी बुधेश्वर राव ने कहा कि तलबा को गर्मियों की मुफ्त तरबियती क्लासों से फ़ायदा उठाना चाहिए। चारशंबे के रोज़ जन विज्ञान वेदिका के ज़ेर एहतमाम मुफ्त समर साइंस ट्रेनिंग कैंप का इफ्तिताह अंजाम दिया गया। इन्होंने जन विज्ञान वेदिका को मौसम गर्मा की तातीलात का फ़ायदा उठाने पर मुबारकबाद दी। इन्होंने कहा कि यह काबिल तारीफ़ है कि ये तरबियती क्लासेस तलबा को इन तातीलात में सेल फ़ोन और टीवी से बचने में मदद करेंगे। इन्होंने कहा कि इस तरबियती प्रोग्राम में तलबा व तलबात को रियाजी, ड्राइंग, हैंड राइटिंग और साइंस जैसे मौज़ूआत पर बेदारी पैदा की जाएगी। అంటే షార్ప్ మీరు టైం ఫాలో అయినట్టయితే నేను చెప్పాల్సిన టాపిక్స్ హాలిడేస్ అయిన తర్వాత ఇంటికాడ రెండు పనులు చేస్తారు. టైంకి తినడం, సెల్ ఫోన్లో ఆడడం, టీవీ చూడడం. అలాంటి పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఈ 1 వీక్ కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం చాలా గర్వనీయం, చాలా అభినందనీయం కూడా. ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లలో దొరుకుతుంది. దట్ ఈస్ మస్ట్. అది మీరు చదువుతారు, చదవాల్సిందే. కానీ దిస్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. మీ లైఫ్కు సంబంధించింది, మీ జీవితానికి సంబంధించింది. హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పారు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ నాది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక హ్యాండ్ రైటింగ్ మంచిగా నేర్చుకుంటే హ్యాండ్ రైటింగ్ విల్ షో యూ, అదొక ఇంప్రెషన్. మీ హ్యాండ్ రైటింగ్ని బట్టి మీ ఇంప్రెషన్ తెలుస్తుంది. ఇప్పుడు సైన్స్ సార్ ఉన్నారు, వారి ముంగటికి మీ పుస్తకం తీసుకెళ్తే వారు మీ హ్యాండ్ రైటింగ్ చూస్తే మీ మీద ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాండ్ రైటింగ్ మీన్స్. దానివల్ల మీకు రావాల్సిన మార్క్స్ ఎన్నైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వస్తాయి. రేపు రాకపోతే కూడా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఈ మామూలు ఎగ్జామ్స్లో కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్లో కావచ్చు, నీట్ కావచ్చు, ఏదైనా కానీ మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి మీరు సరి అయిన ప్రశ్నకు సరి అయిన జవాబు కనుక రాసి ఉంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. దట్ షోస్ ద కాన్ఫిడెన్స్. సో ఇలాంటి చాలా చెప్పారు సార్. డ్రాయింగ్ అన్నాడు, పెయింటింగ్ అన్నాడు, ఇంకేదో చెప్పారు. దట్ ఆల్ ఆర్ యూస్ఫుల్ టు యువర్ లైఫ్. CITU के ज़ेर एहतमाम मेडे तकरीबात का इनेकाद शानदार तरीके से किया गया। CITU दफ्तर पर सुर्ख परचम लहराने और लाल सलामी पेश की गई। CITU के ज़िला जनरल सेक्रेटरी अनमुला किरण ने कहा कि आइए मज़दूरों के मसाइल पर मेडे के शहीदों के जज्बे के साथ लड़े। आइए बीजेपी को शिकस्त दें जो मज़दूर दुश्मन, किसान दुश्मन और अवाम दुश्मन पॉलिसियाँ अपना रही है। इन्होंने मज़दूर तबके पर जोर दिया कि वो आने वाले पार्लियामानी इंतखाबात में बीजेपी को शिकस्त दें। కార్మిక కర్షక పోరాటాలు. భారతదేశ కార్మిక వర్గానికి, ప్రజలకు, రైతన్నలకు 138వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పని గంటల కోసము, అదేవిధంగా కార్మికులకు కనీస మౌలిక సౌకర్యాల కోసం, కనీస వేతనాల కోసం
1886లో ఏ మార్కెట్ లో రక్తం చిందించిన కార్మికోద్యమ అమరవీరులను స్మరిస్తూ ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ విధానాలు 1886 రోజుల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నాయి. కార్మికులకు 8 గంటల పని దినాన్ని దూరం చేసి 12 గంటల పని దినాన్ని ఈరోజు పెంచుతూ కార్మికులను శ్రమజీవులను దోపిడీ చేసే విధంగా విధానాలను అవలంబిస్తా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా 1926 నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పూర్తిగా కార్పొరేట్లకు కంపెనీల యజమానులకు చుట్టాలుగా మార్చేస్తూ కార్మికులకు ఉపయోగపడే అంశాలను సవరిస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు భారతదేశ కార్మిక వర్గం సంయుక్తంగా డిమాండ్ చేస్తా ఉన్నది. మరోవైపు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉంటే 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వేతనాలను సవరించట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికునికి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అప్పురంగా అమ్మేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ రంగంలోనూ ఉంచి వాటిని బలోపేతం చేసి వాటిలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి భారతదేశ యువతకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా వైద్య రంగాలను బలపరచడం ద్వారా భారతదేశ అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 138వ మేడే భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు గుడ్డలు పెట్టుగా ఈరోజు కార్మిక వర్గం ఈ విధానాలను ఓడించేందుకు ప్రతిజ్ఞ పూనాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ కులం పేరుతోటి మతం పేరుతోటి రాజకీయాలు చేస్తూ కార్మిక వర్గాన్ని రైతులను విచ్ఛిన్నం చేస్తున్న రాజకీయాలను ఈ రానున్న ఎన్నికల్లో కార్మిక వర్గం కర్షకులు ప్రజలు ఐక్యంగా బొందపెట్టాలని ఈ సందర్భంగా వీరందరికీ పిలుపునిస్తా ఉన్నాం. CPI से वाबस्ता AITUC के ज़ेर एहतमाम मे डे की तकरीबात का इनेकाद किया गया। रिम्स हॉस्पिटल, सिविल सप्लाइज, म्यूनसिपल ऑफिस, नेताजी चौक, अम्बेडकर चौक, AITUC ऑफिस, RTC बस डिपो, हमाली वर्कर्स यूनियन ऑफिस पर लाल झंडे लहराए गए। AITUC के ज़िला जनरल सेक्रेटरी सेरा देवेंद्र, डिप्टी जनरल सेक्रेटरी राजू ने परचम कुशाई अंजाम दी। इन्होंने कहा कि आज मुल्क में हुक्मरान पब्लिक सेक्टर को कारपोरेट बना रहे हैं, तालीम और तिब्बी शोबों को तिजारती बनाने के मौके फराहम कर रहे हैं। इन्होंने इन तमाम पर बदउनवान लोगों को बीजेपी में शामिल करके बदउनवानी को जायज़ करार देने का इल्ज़ाम लगाया और मज़हब के नाम पर सियासत करके आवाम और मेहनतकश तबके के दरमियान दरारें डालने की कोशिश की जा रही है। मे डे के शोहदा के जज्बे के तहत इन्होंने मजदूरों के हकूक़ के उसूल के लिए 8 घंटे काम के दिन की जद्दोजहद को दोबारा शुरू करने पर जोर दिया। అదే విధంగా మిగతా పరిస్థితులు ఏమంటే కార్మికునికి ఫ్యాక్టరీలకు వెళ్తే అక్కడ నెలల తరబడి రోజుల తరబడి అక్కడనే పనిచేస్తూ ఉండేవారు. ఆ పోరాటంతో మనం ఎన్ని గంటలు సాధించుకుందాం అనే ఆలోచనతో జరిపే అక్కడ పాలకులు వాళ్ళ మీద చూడాలు వేసి అక్కడ వాళ్ళని ఎందరో మంది కార్మికులని పరిస్థితులు ఉన్నారు. వాళ్లకు మధ్యాహ్న భోజన కార్మికులు అంటే 1000 రూపాయల జీతం. 1000 రూపాయల జీతం అంటే మీరు ఆశ్చర్యపోతారు. మనకు 10 పడదు, కానీ మధ్యాహ్న భోజన కార్మికులు ఒక వంట చేస్తారు, అగ్గితోటి పని చేస్తారు. అయ్యాని పైపుల నుంచి ఖర్చు పెట్టి బిల్లులకు వండుతుండ్రు. ఆ బిల్లులు కూడా ఇవ్వడం నుండి సాయంత్రం మటుకు పనిచేస్తే వాళ్లకు ఇప్పుడు జీతం చూస్తుంటే 10 కనీస వేతనం అడుగుతున్నాం. వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు అడుగుతున్నాం. అదేవిధంగా यू में मे डे के एहतराम में IFTU के ज़ेर एहतमाम एसोसिएशन के ज़िला जनरल सेक्रेटरी विंटका इन्ना की क़यादत में एसोसिएशन के दफ्तर से कलेक्ट्रेट चौक तक एक रैली निकाली गई। इन्होंने इस रैली में सुर्ख झंडे उठाते हुए शिरकत की और नारे लगाए कि मेहनतकश तबका खुशहाल हो। क़ब्ल हज़ा इन्होंने सुर्ख परचम कुशाई अंजाम दी और जद्दोजहद में शहीद होने वाले कारकुनों को खिराज अक़ीदत पेश किया। इनके लड़ने वाले जज्बे को याद किया। ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినం మేడే 8 గంటల పని దినం కోసం ఆనాడు యాజమాన్యాల మీద తిరుగుబాటు చేసి ప్రాణాలు అర్పించి
జైళ్ళు ఉరికొయ్యలు చెరసాలకు పోయి ఆనాడు 8 గంటల పనిదినం కోసం ఆనాడు కార్మిక వర్గం పోరాడింది. చికాగో కార్మిక వర్గం యొక్క పోరాట స్ఫూర్తితోటి ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాడింది. అయితే 138 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ దేశంలో కార్మిక వర్గం ఇంకా హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆనాడు కార్మిక వర్గం, దేశ కార్మిక వర్గం, ప్రపంచ కార్మిక వర్గం 8 గంటల కోసం అయితే పనిచేశారో ఆ 8 గంటల పని దినాలు లేకుండా 12 గంటల పని దినం చేయబోతా ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 29 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే విధంగా వాళ్లకు సర్వాధికారాలు ఇస్తుంది. కార్మిక వర్గానికి సమ్మె హక్కు లేకుండా, సంఘాల హక్కు లేకుండా చేయబోతా ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఆస్తుల్ని, సంపదను మొత్తం కూడా వాళ్ళ కార్పొరేట్ రంగానికి అప్పచెప్తా ఉంది. కార్మిక వర్గ యొక్క హక్కుల్ని యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా 4 లేబర్ కోడ్లు తెచ్చింది. అందుకే ఐఎఫ్టియు జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితోటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, మోడీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ లో ఒక్క చట్టం కూడా కార్మిక వర్గానికి అనుకూలంగా లేదు. అసంఘటిత రంగానికి పిఎఫ్ లేవు, ఈఎస్ఐ లేదు, పెన్షన్ లేదు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గ హక్కులను తాకట్టు పెట్టేటువంటి యాజమాన్యాలకు. కనుకనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలి. స్థిరమైనటువంటి మిలిటెంట్ పోరాటాలను నిర్మించాలని ఐఎఫ్టియు మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉంది. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद में ट्रिपल-एस कायदीन की कांग्रेस पार्टी में दोबारा शमूलियत पर कायदीन और कारकुनों ने किया एहतजाज। हाई कमान से मामले पर नज़रसानी करने और 6 साल के लिए लगाई गई मुअत्तली को जारी रखने का किया मुतालबा। 10वीं जमात के इम्तिहान में शानदार तालीमी मुजाहरा पेश करने वाले तलबा को नौनिहाल उर्दू स्कूल में पेश की गई तहनीत। इंतखाबात के इनेकाद में प्रेसिडिंग और असिस्टेंट प्रेसिडिंग ऑफिसर्स का रोल बहुत अहम होता है। तरबियती प्रोग्राम से आदिलाबाद पार्लिमानी हल्के के रिटर्निंग ऑफिसर व जिला कलेक्टर राजेश शाह का बयान। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।